హలో ఎవ్రీవన్, ఎస్ఎస్సీ రన్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఐఫోన్ ఓవర్ ద నైట్ బ్యాటరీ అనేది డ్రైన్ ఎక్కువ అవుతుంది, దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పమంటున్నారు. సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. మీకు కనుక ఐఫోన్ లో బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఓవర్ ద నైట్, దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, అసలు బ్యాటరీ అనేది ఎందుకు డ్రైన్ అవుతుందో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏ స్మార్ట్ ఫోన్ అయినా సరే స్టాండ్ బై మోడ్ లో ఉన్నప్పుడు బ్యాటరీ అనేది స్లైట్ గా డ్రైన్ అవుతూ వస్తుంది. ఎవ్రీ డే మనం ఒక 6 to 7 hours అయితే ఖచ్చితంగా నిద్ర అయితే పోతాము. ఆ టైంలో మన ఐఫోన్ అనేది స్టాండ్ బై మోడ్ లో ఉంటుంది. మీ ఐఫోన్ లో కనుక 2 to 3% ఓవర్ ద నైట్ డ్రైన్ అవుతుంది అనుకోండి, వెరీ కామన్. ఒక 2 to 3% డ్రైన్ అవుతుంటే మీరు అసలు బ్యాటరీ గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీ ఫోన్ బ్యాటరీ ఎక్సలెంట్ గా పనిచేస్తున్నట్టు. కొన్నిసార్లు మీ ఫోన్ ని డే టైమ్ లో యూజ్ చేసిన దాన్ని బట్టి ఒక 7 to 8% డ్రైన్ అవుతూ ఉంటుంది. దట్స్ ఆల్సో కామన్. ఎప్పుడైతే మీ ఫోన్ బ్యాటరీ అనేది ఓవర్ ద నైట్ మోర్ దెన్ 9% or 10% కన్నా ఎక్కువ డ్రైన్ అవుతుందో అప్పుడు మీరు బ్యాటరీ గురించి వరి అవ్వాలి. కామెంట్ అడిగిన అతను సుందర్ తనకి ఎంత బ్యాటరీ డ్రైన్ అవుతుంది అనేది చెప్పలేదు, బట్ 9 to 10% కన్నా ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అవుతుంటే మీరు ఈ సెట్టింగ్స్ ని చేంజ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్ విత్ యువర్ సిగ్నల్. ఇక్కడ మీరు సిగ్నల్ చూస్తున్నారు కదా, నైట్ టైం మన ఫోన్ అనేది సిగ్నల్ కోసం ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటుంది నాన్ స్టాప్ గా. సో మీకు సిగ్నల్ అనేది బెటర్ గా ఉండాలి. ఒకవేళ సిగ్నల్ అనేది 1 or 2 పాయింట్స్ ఉందనుకోండి, వైఫై యూజ్ చేయడానికి ట్రై చేయండి. వైఫై కూడా సేమ్, మనకి వైఫై ఫుల్ గా ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ మీ బెడ్రూమ్ ఏదైనా కార్నర్ లో ఉండి వైఫై సిగ్నల్ కూడా లోలో ఉందనుకోండి, సెల్యులార్ సిగ్నల్ తక్కువ ఉంటే బ్యాటరీ డ్రైన్ ఎక్కువ ఉంటుంది. వైఫై సిగ్నల్ తక్కువ ఉన్నా పర్లేదు, వైఫై కి కనెక్ట్ అవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వైఫై సిగ్నల్ సెర్చ్ చేయడానికి కొంచెం పవర్ తక్కువ తీసుకుంటుంది. మీకు ఇంపార్టెంట్ కాల్స్ రావు అనుకుంటే ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేసుకోండి. ఇలా చేస్తే కనుక మీకు 2 to 3% బ్యాటరీ లైఫ్ అనేది ఓవర్ ద నైట్ అయితే సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో సెకండ్ ఇంపార్టెంట్లీ, బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా యాప్స్ ఎక్కువ బ్యాటరీని డ్రైన్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మెటా, ఫేస్బుక్ యాప్స్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ లో రిఫ్రెష్ అవుతూ ఉంటుంది ఓవర్ ద నైట్. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ ఉంటుంది. ఇక్కడ టాప్ లో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్, ఇది వైఫై ఆర్ సెల్యులార్ లో నుంచి తీసేసి వైఫై లో పెట్టుకోండి, లేదంటే ఆఫ్ చేసేసుకోండి. లేదు అంటే ఇంపార్టెంట్ అప్లికేషన్స్ వరకే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న అప్లికేషన్స్ కూడా నైట్ టైం బ్యాటరీ డ్రైన్ చేసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ టైం మీరు ఫోన్ ని స్టాండ్ బై మోడ్ లో పెట్టేటప్పుడు లో పవర్ మోడ్ టర్న్ ఆన్ చేసుకోండి. ఈ లో పవర్ మోడ్ యూస్ చేసుకున్నా కూడా 2 to 3% ఆఫ్ బ్యాటరీ లైఫ్ అనేది సేవ్ అవుతుంది. లో పవర్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ లో బ్యాకప్ అవుతూ ఉంటుంది కదా, ఫొటోస్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, వాట్సాప్ బ్యాకప్ కావచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ లో జరిగే టాస్క్స్ అన్ని లో పవర్ మోడ్ అయితే ఆపేస్తుంది, బ్యాటరీని సేవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు షేర్ ఐఫోన్ అండ్ వాచ్ అనలిటిక్స్ అని చెప్పి ఉంటుంది. ఇదేంటి అంటే మన ఐఫోన్ అండ్ మన యాపిల్ వాచ్, యాపిల్ వాళ్ళకి యూజర్ డేటా అనేది పంపిస్తూ ఉంటుంది. అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాదు, డివైస్ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, ఏదైనా అప్లికేషన్ క్రాష్ అవుతుంటే ఎందుకు క్రాష్ అయింది, ఎలాంటి డీటెయిల్స్ అన్ని మనకి యాపిల్ వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటుంది. సో యూజర్ డేటా అనేది షేర్ అవుతూ ఉంటుంది. మీకు బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉంటే ఈ ఫీచర్ ని ఆఫ్ చేసుకోవచ్చు. కింద ఉన్న ఐక్లౌడ్ కూడా అంతే. ఇదేంటి అంటే మన ఐక్లౌడ్ లో ఉన్న డేటాను అయితే యాపిల్ వాళ్ళకి షేర్ చేయట్లేదు, కానీ ఎలా యూజ్ చేసుకుంటున్నాము, ఏమి యూజ్ చేసుకుంటున్నాము అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మోస్ట్లీ ఈ పేజ్ లోని అన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇట్ సేవ్స్ బ్యాటరీ జనరల్ గా. నేను మాత్రం ఈ వాయిస్ ఫీచర్స్ మాత్రమే టర్న్ ఆన్ చేశాను. మీకు బ్యాటరీ డ్రైన్ అవుతుంటే కనుక మీరు ఇవి కూడా ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఆల్సో కింద యాపిల్ అడ్వర్టైజింగ్ అని చెప్పి ఉంటుంది, దీంట్లో కూడా మనకి ఆఫ్ ఆప్షన్ ఉంటుంది, టర్న్ దిస్ ఆఫ్. అండ్ నెక్స్ట్ బ్యాటరీలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చెక్ చేయొచ్చు మీ బ్యాటరీ దేని వల్ల డ్రైన్ అవుతుందని చెప్పి సజెషన్స్ కూడా ఇస్తుంది. నాకు వచ్చిన సజెషన్ ఏంటి అంటే ఆటో బ్రైట్నెస్ ఆన్ చేసుకోమని సజెషన్ ఇస్తుంది. మీకు కనుక ఏదైనా అప్లికేషన్ కి బ్యాటరీ డ్రైన్ ఓవర్ గా అవుతుంది అనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. దీన్ని కూడా ఫాలో అవటం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డైలీ యూసేజ్ లోకి వెళ్ళి వ్యూ ఆల్ బ్యాటరీ యూసేజ్ లోకి వెళ్తే ఇక్కడ అప్లికేషన్స్ లో కూడా బ్యాక్గ్రౌండ్ యూసేజ్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. మీరు 1 hour ఆన్ స్క్రీన్ యూస్ చేసి ఇక్కడ 2 hours చూపిస్తుంది అనుకోండి, అప్లికేషన్ ని బ్యాక్గ్రౌండ్ నుంచి క్లోజ్ చేసేయండి. ఇట్స్ డ్రైనింగ్ యువర్ బ్యాటరీ. అవసరమైతే అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. ఆన్ స్క్రీన్ అనేది మీరు ఎంతసేపు యూస్ చేశారో అంతసేపే చూపించాలి. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ లో కూడా ఎంత తక్కువ సేపు చూపిస్తే అంత మంచిది. ఇక్కడ నా ఫోన్ లో చూసుకుంటే ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఎక్కువసేపు ఉంటుంది, ఎందుకంటే ఫోన్ మాట్లాడతా కాబట్టి. టెస్లా యాప్ చూసారా, 52 minutes బ్యాక్గ్రౌండ్ లో రన్ అయింది, బట్ ఇక్కడ బ్యాటరీ ఎంత పర్సెంట్ డ్రైన్ అయిందో చూసుకుంటే ఓన్లీ 1% ఉంది. 52 minutes వెనకాల రన్ అయినా ఓన్లీ 1% బ్యాటరీని డ్రైన్ చేసింది. పక్కన బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుందో కూడా చూసుకోవాలి. వాట్సాప్ కూడా చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ లో 40 minutes నేను కాల్ మాట్లాడాను, కానీ ఓన్లీ 1% మాత్రమే డ్రైన్ అయింది. ఇక్కడ ఫేస్బుక్ చూడొచ్చు, 30 minutes యూస్ చేస్తే 7% యూస్ చేసింది. బ్యాక్గ్రౌండ్
మోడ్ లో జస్ట్ 8 మినిట్స్ మాత్రమే ఉంది. అండ్ ఇంపార్టెంట్లీ మీకు కనుక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంటే ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎంత పర్సెంట్ ఆఫ్ బ్యాటరీని యూస్ చేస్తుందో కూడా చెక్ చేసుకోవాలి. నా దాంట్లో 1% ఉంది. లాక్ స్క్రీన్ అండ్ హోమ్ వచ్చేసి 2% ఉంది. నార్మల్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ బ్యాటరీ హెల్త్ అనేది నార్మల్ లో చూపించాలి. అండ్ బ్యాటరీ కెపాసిటీ 80% ఆర్ అబోవ్ ఉండాలి. మీకు కనుక 80% ఆర్ బిలో ఉంటే బ్యాటరీ అనేది నార్మల్ గానే డ్రైన్ అవుతూ వస్తుంది. వాళ్ళకి మోర్ దాన్ 10% అనేది ఇట్స్ కామన్ ఓవర్ ద నైట్. మీ బ్యాటరీ హెల్త్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ బ్యాటరీ పర్సెంట్ అనేది ఓవర్ నైట్ తగ్గిపోతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద బ్యాటరీ హెల్త్ ఏజింగ్ ఎక్కువే కొద్దీ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది. అండ్ ఆల్సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఫోకస్ మోడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు కనుక ఓవర్ ద నైట్ నోటిఫికేషన్స్ ఎక్కువ వస్తాయి, నాన్ స్టాప్ గా కాల్స్ వస్తాయి, డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే ఇక్కడ ఫోకస్ మోడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ యూస్ చేస్తున్నారనుకోండి ఎలానో స్లీప్ ట్రాకింగ్ అవుతూ ఉంటుంది. సో డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఫోకస్ మోడ్ యూస్ చేసుకుంటే అది ఇంకా మీకు బ్యాటరీకి ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫోకస్ మోడ్ లోకి వెళ్తే ఇక్కడ జనరల్ గా అయితే స్లీప్ మోడ్ ఉంటుంది. లేదంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి స్లీప్ మోడ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా స్లీప్ మోడ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఈ స్లీప్ మోడ్ ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటెలిజెంట్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. దాన్ని అయితే టర్న్ ఆన్ చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎవరి నుంచి కాల్ వస్తే నైట్ టైం కూడా రింగ్ అవ్వాలి, మీ ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ అప్లికేషన్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ మ్యాండటరీగా ఫోన్ కి ఇమ్మీడియట్ గా రింగ్ అవ్వాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ర్యాండమ్ గా అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ టైమ్ సెన్సిటివ్ నోటిఫికేషన్స్ అని చెప్పి ఉంటుంది. ఇది టర్న్ ఆన్ చేసుకుంటే టైమ్ సెన్సిటివ్ నోటిఫికేషన్స్ వస్తేనే మీ ఫోన్ కి రింగ్ అవుతుంది అనమాట. అండ్ కిందకి వెళ్ళి మీ ఫోన్ లాక్ స్క్రీన్ అండ్ హోమ్ స్క్రీన్ వాల్ పేపర్స్, వాచ్ వాల్ పేపర్ ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్లీప్ మోడ్ అనేది ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ అవుతుంది. మీరు ఇక్కడ టైమింగ్ సెట్ చేసుకుంటే స్లీప్ టైమింగ్ నాది ఆటోమేటిక్ గా తీసేసుకుంది. నేను ఎవ్రీ డే యాపిల్ వాచ్ ని స్లీప్ ట్రాక్ కి యూస్ చేస్తా. అండ్ ఆల్సో ఇక్కడ యాడ్ ఫిల్టర్స్ అని చెప్పి చూపిస్తుంది. దీంట్లోకి వెళ్తే ఏదైనా షార్ట్ కట్ ని కూడా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ సిస్టమ్ ఫిల్టర్స్ అని చెప్పి చూపిస్తుంది. సో ఈ స్లీప్ మోడ్ ఆన్ అవ్వగానే లో పవర్ మోడ్ ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ అవుతుంది. సైలెంట్ మోడ్ కూడా మీరు కావాలంటే టర్న్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లో పవర్ మోడ్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ యాడ్. స్లీప్ మోడ్ ఆన్ అయినప్పుడు పైన ఉన్న ఫీచర్స్ తో పాటు ఇక్కడ ఈ షార్ట్ కట్స్ కూడా ఆటోమేటిక్ గా రన్ అవుతాయి. యాడ్ ఫిల్టర్స్ లోకి వెళ్ళి నేను సైలెంట్ మోడ్ కూడా ఆన్ చేస్తాను. క్లిక్ ఆన్ యాడ్. సో ఈ ఆప్షన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు టు సేవ్ యువర్ బ్యాటరీ. సో మీరు కనుక ఈ స్టెప్స్ ఫాలో అయితే ఓవర్ ద నైట్ బ్యాటరీ డ్రైన్ అనేది తగ్గించవచ్చు. మన బ్యాటరీని ఎక్కువగా డ్రైన్ చేసే వచ్చేసి మన సిగ్నల్, లొకేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ. ఈ మూడింటిని అయితే మీరు మ్యాండటరీగా లిమిట్ చేసుకోవాలి. నేను పర్సనల్లీ ఓవర్ ద నైట్ నా ఐఫోన్ కి అయితే నేను ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటాను. ఐఫోన్స్ లో మనకి స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఛార్జింగ్ అనేది 100% వరకే అవుతుంది. ఓవర్ ఛార్జింగ్ అనేది జరగదు. మీరు అడగొచ్చు ఓవర్ ద నైట్ 100% ఛార్జ్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ లో బ్యాటరీ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా అని చెప్పి మీరు అడగొచ్చు. ఎస్ ఉంటాయి. అందుకనే నేనేం చేస్తానంటే ఇక్కడ బ్యాటరీలోకి వెళ్ళి ఇక్కడ ఛార్జ్ లోకి వెళ్ళి ఆప్టిమైజ్ ఛార్జింగ్ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకుంటా. ఈ ఫీచర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడొచ్చు. ఇక్కడ వ్యూ బ్యాటరీ యూసేజ్ లోకి వెళ్తే ఇక్కడ చెక్ చేయొచ్చు. నైట్ 1 o'clock కి ఛార్జింగ్ పెట్టాను. అది కరెక్ట్ గా ఒక 2 hours ఛార్జ్ చేసి మధ్యలో ఛార్జింగ్ ని పాస్ చేసింది. మిగతా ఛార్జింగ్ అనేది నేను లేచే ముందు ఛార్జ్ చేసింది అనమాట టు ఇంప్రూవ్ బ్యాటరీ హెల్త్. సో ఆప్టిమైజ్ ఛార్జింగ్ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకోవడం వల్ల మన హ్యాబిట్స్ అది నేర్చుకొని మనం మార్నింగ్ ఎప్పుడు లెగుస్తామో దానికన్నా ఒక 1 or 2 hours ముందు మిగతా 20% ఆర్ మిగతా ఛార్జింగ్ మొత్తం చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు అదే రాసి ఉంటుంది కింద. ఐఫోన్ ఫస్ట్ 80% ఛార్జ్ చేసేస్తుంది. మిగతా 20% ఛార్జింగ్ అనేది మనం యూజ్ చేసే ముందు ఛార్జ్ చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల బ్యాటరీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నైట్ టైం బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉండవు. అన్ని విధాలుగా యూస్ఫుల్ గా ఉంటాయి. లేదు మీరు లేటెస్ట్ ఐఫోన్ యూజ్ చేస్తున్నారు, మీకు ఇక్కడ ఛార్జ్ లిమిట్ చూపిస్తుంది అనుకోండి. ఐఫోన్ 15 ఆర్ లేటర్ మోడల్స్ కి ఇక్కడ ఛార్జ్ లిమిట్ చూపిస్తుంది. ఈ ఛార్జ్ లిమిట్ లో బ్యాటరీ హెల్త్ కన్సర్న్స్ ఉంటే 80% పెట్టేసుకోవచ్చు. సో ఎవ్రీ నైట్ మీరు ఫోన్ ని ఛార్జ్ పెట్టేటప్పుడు 80% వరకు ఛార్జ్ అయ్యి ఆగిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే మీకు కావాల్సిన బ్యాటరీ లైఫ్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఓవర్ ద నైట్ ఛార్జ్ చేసుకోవడం అయితే ఇంకా బెటర్ ఆప్షన్. బట్ దట్స్ యువర్ పర్సనల్ చాయిస్. లేదు మీరు నైట్ టైం పడుకునేటప్పుడు ఒకవేళ ఛార్జర్ అవైలబుల్ గా లేదనుకోండి, దెన్ యూ హ్యావ్ నో ఆప్షన్. మీరు ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాల్సిందే. ఇవి కనుక మీరు ఫాలో అవ్వగలితే ఓవర్ ద నైట్ బ్యాటరీ లైఫ్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.